చంద్రబాబు డిజిటల్ మంత్రాన్ని ఫాలో అవుతోంది ఏపీ ఉన్నత విద్యా మండలి. ప్రవేశ పరీక్షలకు రాత విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ప్రకటించింది. ఎంసెట్ సహా ఏపీలో జరగబోయే అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులను ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. టైం సేవింగ్, జవాబు మార్చుకునే వెసులుబాటుతో పాటు కాపీయింగ్కు అడ్డుకట్ట వేయొచ్చని తెలిపింది. పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు చెప్పారు. విద్యార్థులకు అవగాహన కల్పించేలా ప్రీ మాక్ టెస్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వారికి కేటాయించిన సెంటర్లలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత స్టూడెంట్ హ్యాస్ అ టైం మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఆఫ్ ట్రాకింగ్ ది క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్ తను వెళ్ళాడు, ఏ క్వశ్చన్ బ్యాక్ వచ్చాడు, మళ్ళీ అంటే టైం తెలుస్తుంది అనమాట. ఈ క్వశ్చన్ ఎంతసేపు ఎన్ని సెకండ్స్లో చేశాడు, ఇప్పుడు టైం ఎంత అయిపోయింది, ఇంకెంత మిగిలి ఉంది, ఈలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు, ఇంకెన్ని మిగిలి ఉన్నాయి, అదంతా కూడా స్టూడెంట్కి తెలిసే అవకాశం ఉంది. అదొక బెస్ట్ ఫెసిలిటీ ఇందులో. ఆన్లైన్ పరీక్ష సమయంలో విద్యార్థి సెంటర్లోకి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఒకరి పరీక్ష మరొకరు రాయకుండా ఫోటో క్యాప్చర్తో పాటు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని సెంటర్లలో పరీక్షా తీరుతెన్నులు మానిటర్ చేస్తారు. ఒకేసారి 50 నుంచి 60 వేల మంది ఆన్లైన్లో పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్. సెంటర్ల వారీగా కంప్యూటర్లు, యూపీఎస్లు, జనరేటర్లు అన్ని సిద్ధం చేశామని చెప్పారు. 50 వేల కంటే ఎక్కువ విద్యార్థులు పోటీపడే ఎంసెట్ను సెషన్ల వారీగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎవ్రీ కేర్ హ్యాస్ బీన్ టేకెన్. జనరేటర్, యూపీఎస్, తర్వాత నెట్ కనెక్టివిటీ అనేది క్వశ్చన్ పేపర్ డౌన్లోడింగ్ వరకు మాత్రమే నెట్ కనెక్టివిటీ కావాలి. తర్వాత ల్యాన్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంది అని ఆడిట్ చేసిన తర్వాత ఆ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈసారి ఆన్లైన్లోనే అన్ని కామన్ ఎంట్రన్స్లు నిర్వహిస్తే ఈ విధానంలో అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. దీంతో పాటు 7 ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్, పరీక్షల తేదీలు ప్రకటించారు.